చెప్పకుండా పెళ్లి చేసుకుందే కాకుండా ఏంటని అడిగిందని అతను కూడా చూడకుండా కట్టుకున్న పెళ్ళానికి అమ్మనే జ్ఞానం కూడా లేకుండా వారం రోజులు కొట్టి కొట్టి రూమ్ లో పడేసి తాళం వేస్తావా? ఆడది ముగుడు లేడు పెద్దదనే గౌరవం కూడా లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా? ఇదో కేసు దీనికి పంచ్. చూడండి, ఇది నా ఇంటి వ్యవహారం. నేను కొట్టుకుంటా తిట్టుకుంటా నా ఇష్టం. ఇది నా పెళ్ళాం, అది దీని తల్లి. ఇట్లా అందరి ముందు పంచాయతీ పెట్టి నోటుకొచ్చినట్టు మాట్లాడితే రేపటి నుంచి నేను చేసే కాపురం వేరేలాగుంటది. అందుకే మాట్లాడే ముందు కొంచెం ముందు వెనక ఆలోచించి మాట్లాడితే మంచిగుంటది. చూడండి అమ్మా, ఎట్ట మాట్లాడుతున్నాడు. నా బిడ్డగా అన్యాయం చేస్తాడంట. మీరన్నా చెప్పండి అమ్మా. ఏం చెప్తుందా అమ్మా? చెప్పకుండా పెళ్లి చేసుకోవడమే కాకుండా ఎవరిని బెదిరిస్తున్నావురా? నరసింహ, వీడి భుజానికి కాడి తగిలించి పేదవాళ్ల పొలాలన్నీ దున్నించు. ఆడోళ్ళంటే లక్కలేని వీడి కొవ్వు తగ్గేదాకా ఆ పని చేయించు. మదరాస్ మిల్క్ షేక్ అని మీరు షేక్ అవుతున్నారండి? ఆగట్లేదు సార్, పెన్ని మినిట్స్ ప్లీజ్. ఇదిగోండి. ఇది చూశాక కూడా వెళ్ళాలంటే ఎందుకు వచ్చామో తెలుసు కదా. అమ్మగారు వెళ్ళిపోతున్నారు, రండి. నేను పాప ఫ్రెండ్స్ డాక్టర్స్. హలో మ్యామ్. వారం రోజులు ఉండటానికి ఇక్కడేముంది? మీరున్నారు కదా మ్యామ్. అంటే పువర్ పీపుల్ కి ఒక హాస్పిటల్ స్టార్ట్ చేసి హెల్ప్ చేద్దామని విలేజెస్ అని సర్వే చేస్తూ ఉంటే అదే టైంలో మీ అమ్మాయి అను నన్ను కలిసి ఆ హాస్పిటల్ ఏదో ఈ విలేజ్ లో కడితే మా అమ్మ కళ్ళలో నేను ఆనందం చూడొచ్చంది. నిజమా? అది నీ కూతురు. నీతో మాట్లాడకపోయినా దాని నోట్లోంచి చచ్చిన అబద్దాలు రావు. అది నీ బ్లడ్, ఓ పాజిటివ్. ఇప్పుడు బ్లడ్ గురించి మంచి పని చేసే వాళ్ళకి శైలజారెడ్డి సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. మీరు వచ్చిన పని పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండండి. థ్యాంక్ యూ. వేణు, వీళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేయి. చూస్తా చూడడానికి చాలా కనిపిస్తుంది. అమ్మా, మీ అమ్మకు తెలియకుండా ప్రేమించడమే కాకుండా ఎంగేజ్మెంట్ కూడా చేసుకుని శైలజారెడ్డికి కాబోయే అల్లుడిని ఫామ్ హౌస్ లో తీసుకొచ్చి పెడతావా? పాపం, ఈ విషయంలో తను తప్పేం లేదు. జరిగిన దానికి అనుకు సారీ చెప్పి మా అత్తని ఎలాగైనా కన్విన్స్ చేద్దామని ఇక్కడికొచ్చాను. కానీ ఇక్కడికొచ్చాక అర్థమైంది, ఫస్ట్ చేయాల్సింది అది కాదు, వాళ్ళిద్దరిని కలపాలని. నైస్ అల్లుడు. సార్, అంటే మీరు మా బాస్ ని అల్లుడుగా యాక్సెప్ట్ చేశారా? ఆల్మోస్ట్. థ్యాంక్ యూ సార్. అయినా మీరు మెన్షన్ చేసిన ఏం లాభం సార్? ఒత్తులో పత్తి శైలజారెడ్డి గారు అల్లుడు అయినప్పుడు కదా మా సార్కి మోక్షం. నాకు కావాల్సింది ఆవిడకి అల్లుడు అవటమే కాదు, వాళ్ళిద్దరు కలవటం. దానికోసం అను చేత వాళ్ళ అమ్మకి ఇష్టమైన పనులన్నీ అర్జెంట్ గా చేయించాలి. అను మీద ఉన్న ప్రేమని మళ్ళీ వాళ్ళ అమ్మకి గుర్తు చేయాలి. గుడ్. అయితే 2 days లో నా మ్యారేజ్ డే అనే బ్లాక్ డే వస్తుంది. దాన్ని యూజ్ చేసుకుని ఫాలో అయిపో. ఐశ్వర్య మేడం, ఏంటిదంతా? హ్యాపీ 25th వెడ్డింగ్ యానివర్సరీ మ్యామ్. థ్యాంక్ యూ నాన్న. లేడీస్ ఫస్ట్. థ్యాంక్ యూ. ఎవరు చెప్పారు? మాణికం చెప్పాడా? మాణిక్యానికి ఏం తెలుసు మామిడి తాండ్రని. ఇందాక మామిడి తోరణాలు కడుతుంటే అప్పుడే దసరా స్టార్ట్ అయిందా అన్నాడు. కాదు, మన దుర్గమ్మ అదే మేడం గారి మ్యారేజ్ యానివర్సరీ మేమే చెప్పాము. ఓ, మరి మీకెవరు చెప్పారు? ఇంకెవరు, మీ ఏకైక పుత్రిక, ముద్దుల కూతురు, ఆరోగ్యం దేవత, ఇగో మహారాణి శైలజారెడ్డి. ఆస్తులకే కాదు, అందానికి అభినయానికి వారసురాలు. తనే చెప్పింది. ఇంకేం చెప్పింది? ఇంకేం చెప్పిందా? మా అమ్మా నాన్న లేకపోతే నేను లేనని, వాళ్ళు పెళ్లి చేసుకోబట్టే నేను పుట్టి ఈ రోజు నా లైఫ్ ఇంత హ్యాపీగా ఉందని, అలాంటి వాళ్ళ పెళ్లి రోజుని వాళ్ళకంటే ఎక్కువ నేనే సెలబ్రేట్ చేయాలని, మినిమం 3 days ఆ సెలబ్రేషన్స్ ఉండాలని మ్యామ్. అంతేకాదు మ్యామ్, మార్నింగ్ 3 o'clock లేచి మీకోసం ఫుడ్ ప్రిపేర్ చేసింది. మా అమ్మాయి ఇంత మెచ్యూర్డ్ గా మాట్లాడుతుందా? ఇలా బిహేవ్ చేస్తుందా? మేడం. అవును శైలజ, 5 ఏళ్ల క్రితం మాట్లాడిన అను వేరు, ఇప్పుడు మాట్లాడుతున్నా అను వేరు. అసలు ఆ మార్పు నేనే నమ్మలేకపోతున్నా. నువ్వు ఒక్కసారి మాట్లాడితే నువ్వు ఎంత మిస్ అవుతున్నావో నీకే అర్థం అవుతుంది. ఇప్పటికే నువ్వు చాలా మిస్ అయ్యావు.
ఒక్కసారి మాట్లాడుచు ప్లీజ్ మ్యామ్ ఒక్కసారి మాట్లాడు. సర్లే రండి భోంచేద్దాం. చేద్దాం. డాక్టర్ గారు నేనే కదా డాక్టర్, మిమ్మల్ని అడగండి. నిన్నటి నుంచి మధురవాణి లిక్విడేట్ వాడుతున్నాను. ఓకే. కట్ట దిగి లాక్ ఓపెన్ అయింది. ఆ. మీ దగ్గర పెన్ ఉంది కదా, దాంతో పర్మనెంట్ గా క్లోజ్ చేయండి. డెఫినెట్ గా క్లోజ్ చేద్దాం. మరి చేయండి. బట్ ఈ పొజిషన్ లో కష్టం. మరి మీరు వెళ్ళి ల్యాండింగ్ పొజిషన్ లో కూర్చోండి. ఆ. అక్కడ ఎగ్జిట్ ఓపెన్ చేశాక 22 షేపుల్లో 36 సార్లు తిప్పారనుకోండి, మీకు పర్మనెంట్ గా లాక్ అయిపోతుంది. ఆ తర్వాత లాక్ ఓపెన్ చేయండి మా ప్రభో అన్నా సరే నేను ఓపెన్ వద్దు చేస్తాను. సార్, ప్రతిరోజు వెళ్తుంటే బోర్ కొడుతుంది. అవునండి, మీరు మనుషుల్లో ఏదో దేవుడు. మీ డివోషన్ సార్. ఆ నా పెన్ను. హలో. తీసుకోండి. థ్యాంక్ యూ. వేణు ఆ. నువ్వు తినలేదా? అంటే నువ్వు తినకుండా నేను నేను నిన్ను అడగలా. ఐశ్వర్య మేడం మాణిక్యం ఎక్కడ? ఇప్పుడే అటు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు నువ్వు మేడం. పెట్ట అంటే పంపు సెట్ లో ఏదో లీకేజ్ ప్రాబ్లం ఉందని అటు వెళ్ళండి మేడం. కాకపోతే ఏమన్నా మాట్లాడాలంటే నేను మేనేజ్ చేస్తాను. మేనేజర్ పనిని మేనేజర్ ని చేయని, నీ పని నువ్వు చేయి. అరే మాణిక్యం పంపు సెట్ నుంచి ఫోన్ చేస్తాడు. మాణిక్యం గారు. ల్యాండింగ్ పొజిషన్ తీసుకున్నా, ప్యానిక్ పానిక్ కాదండి, ప్రాణిక్ పెన్. ఏదో ఒకటి లేవయ్యా. ఆ పెన్న తోడు ఆపేస్తే నేను బయటకు వస్తాను. మాణిక్యం గారు ఒక్క నిమిషం మేడగారు మాడతారంట. మాణిక్యం మ్యామ్. ఈ టైంలో ఏమి ఇచ్చారంటే బాబు, 1-2 అవుతాయి. చెప్పండి మేడం. ఎక్కడికి వెళ్ళావు? గట్టు దిగి పొలంలో నేను బయటికి వెళ్ళిపోతుంటే అడ్డుగట్టు పెట్టేకి వచ్చానమ్మా. ఆ పనులన్నీ తర్వాత చేయొచ్చు, ముందు ఇక్కడికి రా. అమ్మా, అన్ని పనులు మనం అనుకున్నప్పుడు జరగవమ్మా. కొన్ని పనులు టైం వస్తే వాటంతా జరిగిపోతాయమ్మా. అమ్మా, పాపతో మాట్లాడతారమ్మా. నేను ఇక్కడి నుంచే కాన్ఫరెన్స్ కలుపుతాను కదా. ఉమ్, ఒక నిమిషం అమ్మా. మాణిక్యం ఎత్తు మాట్లాడు. హలో అమ్మగారు లైన్ లో ఉన్నారమ్మా. ఉమ్. మాణికం పొద్దునే లేచి కష్టపడి దగ్గర ఉండి ఇవన్నీ చేయాలా? మన కుగ్గడికి చెప్తే చేసేవాడు కదా. అమ్మా, ఇది అంత పెద్ద ఇంపార్టెంట్ మ్యాటర్ కాకపోతే నేను వచ్చాక పెట్టుకోవచ్చు కదమ్మా డిస్కషన్. మాణిక్యం ఇది మా అమ్మ పెళ్లి రోజులు, అందుకే అన్ని నా టేస్ట్ ప్రకారం చేయించా. మాణికం నీకు ఇన్ని నాన్ వెజ్ ఐటమ్స్ రావు కదా, మరి ఎలా చేసావు? అమ్మా అమ్మా అమ్మా, మధ్యలో దూరాన్ని అనుకోపోతే పక్కనే సార్ ఉన్నారు. సార్ చేతిలో పెన్ను ఉంది, దాంతో పొలంలో నీళ్ళు ఆపేమని చెప్పండి అమ్మా. మాణిక్యం మధ్యలో నీ గోలేంటి? ఈ స్పెషల్ ఐటమ్ నేనే చేశాను, తిను. ఉమ్. ఉమ్. బానే ఉంది మాణికం, కొంచెం మసాలా కారం కొంచెం ఎక్కువ. నీళ్ళ నీళ్ళ అమ్మా, కంగారు పడకనమ్మా, తీసుకొస్తున్నాను. ఈ పైప్ లో రావట్లేదు, ఈ బకెట్ లో కూడా లేవు. అను ఈ స్వీట్ తినమని చెప్పు చెప్పు తినమను. మంట తగ్గిందా మాణిక్యం? ఏం చెప్పమంటావమ్మా, నా బాధ వర్ణనాతీతం. అన్ని రంగులు ఒకేసారి చూస్తున్నాను. ఇట్స్ ఏ కలర్ఫుల్ పెయిన్. ఇప్పుడు ఎలా ఉంది మాణిక్యం? వంటగదిలో ఇంతమంది ఉన్నారు, ఇంత కారం వేస్తే చూస్తూ ఉంటారా? నాన్న ఇది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళొద్దన్నా నేనే వేశాను, సారీ. మ్యామ్, నాకు తెలిసి తను ఎప్పుడు వంటగదిలోకి వెళ్ళి ఉండదు. ఈ రోజే ఫస్ట్ టైం, అది కూడా మీకోసమే అనుకుంటా. మీ మీద ఎంత ప్రేమ లేకపోతే మీరు తిన్న కారానికి తన కంట్లో నీళ్ళు తిరుగుతాయి. చెప్పండి, జస్ట్ మీరు ఒకసారి మాట్లాడితే తను కూల్ అవుతుంది ప్లీజ్. వేణు, రేపు అమ్మవారి గుడిలో పూజకి ఏర్పాట్లు చేయమని చెప్పాను, అక్కడ ఏం కావాలో చూడు. నాన్న ఏం జరుగుతోంది? నీకు మంచి మొగుడు రావాలని, నీకు పెళ్లి కావాలని, ప్రత్యేకంగా నువ్వు మీ అమ్మ మాట వినాలని ఆ గోమాతకు పూజ చేస్తుంది మీ మాత. అప్పుడు పెళ్ళైపోద్దా? పెళ్లి కొడుకు వచ్చేస్తాడా? పెళ్ళైందని పెళ్లి కొడుకు పక్కనే ఉన్నాడని నాకు తెలియదు కదా. కాస్త పైకి చెప్తే మేము కూడా ట్రాన్స్లేట్ చేస్తాం కదా. కాదు, నువ్వు ట్రాన్స్లేట్ చేసే వాళ్ళకి చేస్తే చాలు, నాకు మా అమ్మాయికి మధ్యలో దూరక్కర్లేదు. వేణు, మాణికంతో నీకేంటి గొడవ? ఇది గుడి, గుర్తుంచుకో. నమస్కారం అమ్మా. అమ్మా, ఈ మంత్రాన్ని మీరు 3 సార్లు పాప చెవిలో చెబితే అది విని పాప ఈ అన్నం ముద్ద ఆవుకు పెడితే. ఏంటి, నేను వింటున్నాను కదా అని చెప్పుకుంటూ వెళ్తున్నారు? అవును మ్యామ్, పూజారి చెప్పినట్టు చేస్తే చాలా గొప్ప రిజల్ట్స్ వస్తాయి. ఈ క్షణం నుంచి మీ అమ్మాయి మీ మాట వింటది. పంతులు గారు, ఈ పూజని వేరే విధంగా చేయటం కుదురుతుందా? తమరి కోసం ఈ పూజా విధానం మారిస్తే. మాణిక్యం, అమ్మా,
ఆ దేవుడు వచ్చి చెప్పినా మీరు మాట్లాడుకోరా ఓం దైత్వ పూజ విద్మహే భాగ్య ప్రదాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్. అమ్మమ్మమ్మ మామూలు పదాలే నా నోట్లో సరిగ్గా తిరగవమ్మా. అది అలాంటిది మంత్రం అంటే ముద్దుబారి నీ నాలుగుకి కొంచెం నరకమేనమ్మా. పైగా ప్రతి అక్షరానికి ఒత్తు తగిలించారు. నొక్కాల్సిన చోట నొక్కకపోయినా వత్తాల్సిన చోట వత్తకపోయినా కీడమ్మా. వెరీ బ్యాడ్ అమ్మా. ఏమనుకోకండి, ఒక్కసారి డైరెక్ట్ అయిపోతే చెవు పక్కనే ఉంది కదమ్మా, జుంపుగా తగిలించుకుని. మాణిక్యం బాబు గో బ్యాక్ గో బ్యాక్ అలాగే. గో గో గో. మ్యామ్ ఈసారికి నన్నే మీ మాణిక్యం అనుకోండి. నాకు చెప్పండి, డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేస్తా. ఓకే అను, క్లోజ్ యూర్ ఐస్, కమాన్. పర్లేదు మేడం, చెప్పండి. యాజ్ ఇట్ ఇస్ చెప్తా, డోంట్ వరీ. ఒక్క ఛాన్స్, నన్ను నమ్మండి. కళ్ళు మూసుకో. చెప్పండి మ్యామ్. ఓం దైత్వ పూజ కొంచెం పక్క జరగండి, కొంచెం.